ఈ దినము కీర్తనలు 121 5వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడే మనల్ని కాపాడువాడు. అంటే యెహోవా తప్ప ఇంకెవరు కూడా కాపాడలేరు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు కాపాడినట్టుగా, దేవుడు భద్రపరిచినట్టుగా, దేవుని బిడ్డలారా మనని చూసినట్టుగా ఎవరు కూడా చూడరు. దేవుడే కాపాడును. అందుకే యెహోవాయే కాపాడువాడు అని ఖచ్చితంగా కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఆయన మనకు నీడగా ఉండును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎంత గొప్ప విషయం! దేవుడు నీడగా ఉండును అంటే, దేవుని బిడ్డలారా, ఆయన విడువడు, ఎడబాయడు. విడువకుండా, ఎడబాయకుండా నీతో ఉండి ప్రతి పరిస్థితుల్లో నిన్ను కాపాడువాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మన నీడ మనల్ని వదిలిపెట్టదు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు కూడా నీడ వలె మనకు తోడుగా ఉండి ఆయన కాపాడును. దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడును గాక. ఆమేన్.